తెలంగాణలో లోక్సభకు ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇక అటు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. కట్ చేస్తే ఇక రెండు రాష్ట్రాల్లో వేల కోట్లకు అధిపతులతో పాటు సామాన్యులు కూడా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతులు ఎవరనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంది. ఇంతకు వారు ఎవరో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ నౌ. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలలో ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారిలో వీరే ధనికులన్న చర్చ జరుగుతుంది. వారిలో ఒకరికి ఇప్పటికే ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా మరో ఒకరికి ఇవే తొలి ఎన్నికలు. అందులో ఒకరు డాక్టర్, మరో ఒకరు ఇంజనీర్. విషయానికి వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత రిచెస్ట్ పర్సన్ కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనముడు విశ్వేశ్వరరెడ్డి. ఆయన తాతగారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ 4,568 కోట్లు. ఈ మేరకు ఆయన అఫిడవిట్లో చూపించారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతారెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డి 1983లో చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ నుంచి BE పూర్తి చేశారు. అనంతరం 1985లో అమెరికాలో న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్లో MA పూర్తి చేశారు. 2013లో కేసీఆర్ ఆహ్వానంతో అప్పటి TRS పార్టీలో చేరిన ఆయన 2014 ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుతం 2024 ఎన్నికలలో చేవెళ్లలోనే పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. వ్యాపారం, ఇంజనీరింగ్ తన వృత్తులని, తన భార్య వృత్తి వ్యాపారమని విశ్వేశ్వరరెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అద్దెలు, బ్యాంకులు డిపాజిట్లపై, పెట్టుబడులపై, డివిడెంట్లు, వ్యాపారం తమ ప్రధాన ఆదాయ వనరులని వెల్లడించారు. ఏపీ విషయానికి వస్తే గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక అభ్యర్థి. 2014లోనే ఆయన టీడీపీ తరపున నర్సరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో చంద్రశేఖర్కు అవకాశం దక్కింది. చంద్రశేఖర్ కుటుంబ ఆస్తులు 5,705 కోట్లు. మన దేశంలో పోటీ చేస్తున్న అత్యంత ధనిక వ్యక్తుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు. తెలుగు మీడియంలో చదివిన చంద్రశేఖర్ కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. యుఎస్లో వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ పేరుతో నర్సింగ్, న్యాయ వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. బిజినెస్ మ్యాన్ గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వేల కోట్లు సంపాదించారు.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు.